రాజకీయాల్లో ఒక్కోసారి త్యాగాలు చేయడం తప్పదని మరోసారి నిరూపితమైందా? ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడమే కాదు, తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ పిఠాపురం వర్మకు పవన్ చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారా? అప్పుడు తన కోసం, ఇప్పుడు తన అన్న నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ వర్మను సైడ్ చేశారా? నీతివంతమైన రాజకీయాలు చేస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా తన కోసం రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన వర్మనే వాడుకుని వదిలేశారా? ఇది వర్మకు అవమానమా, లేక తప్పని పరిస్థితుల్లో వర్మనే తన రాజకీయ జీవితాన్ని మరోసారి త్యాగం చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి త్యాగం చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ కోసం ఓసారి త్యాగం చేసిన వర్మ ఈసారి పవన్ అన్న నాగబాబు కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడటంతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మకు టికెట్ దక్కలేదు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పవన్ విజయం కోసం పాటుపడేలా వర్మను ఒప్పించారు చంద్రబాబు. దీంతో వర్మ కూడా పవన్ విజయానికి తన వంతు ప్రయత్నం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వర్మకు మంచి నామినేటెడ్ పదవి వస్తుందని పిఠాపురం ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతోందని అందరూ భావించారు. కానీ ఈసారి కూడా వర్మ త్యాగశీలిగానే మిగిలిపోవాల్సి వచ్చింది. వర్మ తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వర్మకు మంచి నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించేలా వర్మతో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు పనిచేశారు. ఈ క్రమంలో పవన్ విజయం సాధించడంతో పాటు గత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో వర్మకు ఏదైనా మంచి నామినేటెడ్ పోస్టు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే పలుమార్లు నామినేటెడ్ పదవుల భర్తీ జరిగినా వర్మకు మాత్రం ఎలాంటి పోస్టు దక్కలేదు. చివరకు ఎమ్మెల్సీ సీటు అయినా దక్కుతోందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది. మొత్తం 5 ఎమ్మెల్సీ సీట్లకు గాను టీడీపీకి 3 సీట్లు, జనసేన, బీజేపీకి ఒక్కో సీటు చొప్పున దక్కింది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేసిన సీఎం చంద్రబాబు కొత్త ముఖాలకే ఛాన్స్ ఇచ్చారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చారు. మరో 2 సీట్లను బీదా రవిచంద్ర, బీటీ నాయుడుకి కేటాయించారు. ఇక జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. దీంతో వర్మకు మొండి చెయ్యి చూపినట్లయింది. నిజానికి గత ఎన్నికల్లో వర్మ త్యాగం మరువలేనిదని, తన సీటును త్యాగం చేసిన వర్మకు రుణపడి ఉంటారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు బహిరంగంగా వేదికలపై చెప్పారు. దీంతో వర్మకు పవన్ కళ్యాణ్ తప్పకుండా న్యాయం చేస్తారని, ఎమ్మెల్సీ సీటు వస్తుందని వర్మతో పాటు పిఠాపురం ప్రజలు భావించారు. కానీ వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మరోసారి వర్మను వాడుకుని వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వచ్చు. అయితే టీడీపీకి వచ్చే 3 సీట్లలో తీవ్ర పోటీ ఉంది. దీంతో జనసేనకు రావాల్సిన సీటును పవన్ త్యాగం చేయాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ ఆ పని చేయలేకపోయారు. నిజానికి తమ కోసం త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం పవన్ కు పెద్ద పని కాదు. వర్మ త్యాగానికి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే టీడీపీ నుండి అయినా ఇవ్వవచ్చు, లేదా జనసేన నుంచి లేదా బీజేపీ నుంచి అయినా ఇవ్వచ్చు. కానీ ఆ 3 పార్టీలు కూడా ఆ పని చేయలేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన మరో 15 ఏళ్లు కలిసి పనిచేయాలని భావిస్తూ ఉండటంతో పిఠాపురంలో పవన్ శాశ్వతంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో 2వ అధికార కేంద్రానికి తావు లేకుండా ఉండేందుకు పవన్ పావులు కదుపుతున్నారని, దాంతో వర్మను సైడ్ చేయడం తప్ప మరో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ నాగబాబు కోసం వర్మను పక్కన పెట్టే కంటే నాగబాబునే పక్కన పెట్టి వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉంటే పవన్ గౌరవం పెరిగేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ విజయం కోసం పనిచేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం పవన్ కళ్యాణ్కే అవమానం అవుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఇదిలా ఉంటే తనకు ఎమ్మెల్సీ సీటు రాకపోవడంపై వర్మ ఊహించని కామెంట్స్ చేశారు. చంద్రబాబుతో తనది 23 ఏళ్ల ప్రయాణమని, చంద్రబాబు తనకు న్యాయం చేస్తారన్నారు. పదవి రానంత మాత్రాన బాధపడనని, చంద్రబాబు ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉంటాయన్నారు. కొన్ని సమీకరణాల వల్ల తనకి అవకాశం ఇవ్వలేకపోయి ఉండొచ్చన్న ఆయన పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అధినేత ఆశయాలకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. అయితే వర్మకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చారని, వర్మను వాడుకుని వదిలేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా పిఠాపురంలో సత్యనారాయణ వర్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు త్యాగశీలిగానే మిగిలిపోయేలా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు, కొన్నిసార్లు త్యాగాలు తప్పవని, అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఎంత నీతివంతంగా నిస్వార్థంగా పనిచేయాలన్నా పరిస్థితులు అనుకూలించవని మరోసారి నిరూపితమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి వర్మను రాజకీయ అదృష్టం ఎప్పుడు వరిస్తుందో.